ఎన్ని రోజులు మేనేజ్ చేద్దాం అనుకున్నారు? రోజు ఆఫీస్ అని చెప్పి క్యారేజ్ తీసుకుని వెళ్ళి ఎన్ని రోజులు మేనేజ్ చేద్దాం అనుకున్నారు? టైం చూసి నిజం చెప్దాం అనుకున్నా. ఈ లోపు దొరికిపోయారు. దొరికిపోయిన అంటావేంటి? నేనేదో దొంగతనం చేసినట్టు. మీరు చేసిన దాంతో పోలిస్తే దొంగతనం పెద్ద తప్పేం కాదు. ఏయ్, ఏంటి ఏది పడితే అది మాట్లాడుతున్నావు? ఉద్యోగం చేయడం అంటే ఇంట్లో కూర్చొని వంట చేసుకోవడం అనుకున్నావా? ఇప్పుడున్న కాంపిటీషన్కి చిన్న ఉద్యోగం సంపాదించాలన్నా పెద్ద యుద్ధమే చేయాలి, తెలుసా? ఏది పడితే అది మాట్లాడతావు, ముందు వెనక్కి చూడకుండా. పావు కేజీ పప్పులో ఉప్పు ఎంత వేయాలో తెలుసా? పప్పు. కేజీ చేపల పులుసులో చింతపండు ఎంత వేయాలో తెలుసా? కనీసం 2 గ్లాసుల బియ్యానికి నీళ్ళు ఎంత పోయాలో తెలుసా? అంటే వంట కూడా అంత ఈజీ కాదు. అది కూడా సబ్జెక్టే, కష్టపడి నేర్చుకోవాలి. ఇప్పుడేంటి, నువ్వు కష్టపడి వంట నేర్చుకుని నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలి, అంతేనా? ఓ పని చేయి, నేను కష్టపడి వంట నేర్చుకుంటా, నువ్వు కష్టపడి ఉద్యోగం తెచ్చుకో. అప్పుడు తెలిసిపోద్ది ఈ చింతపండు ఉప్పు లెక్కలేంటో. లాజిక్లు మాట్లాడుతుంది. నాకు ఓకే. ఉద్యోగం చేయడం అంటే అంత ఈజీ కాదు. నేనేం చేయాలో నాకు తెలుసు. మీ పని మొదలు పెట్టండి. చారు చేయడానికి 100 వీడియోలు, ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తున్నాడు. ఒకడేమో పప్పు ముందు నానబెట్టాలంటాడు, ఇంకోడేమో తర్వాత నానబెట్టాలంటాడు, ఒకడేమో ఉప్పు తగినంత అంటాడు. ఎంత తగినంతరా? అర కేజీ, కేజీ బస్తానా? మీ అమ్మ కడుపులు మాడ. ఏదోటి చేద్దాం. లేచింది నిద్ర, లేచింది పురుష ప్రపంచం, పడుకుంది లేడీస్ ప్రపంచం. ఇదిగో, నాకు పప్పుచారు చేయడం వచ్చేసింది. నాకు జాబ్ వచ్చింది. ఒక్క రోజులో జాబ్ వచ్చేసిందా? ఇది మామూలుది కాదు. ఒక్క రోజులో జాబ్ ఎలా సంపాదించావు? హై రికమెండేషనా? హై క్వాలిఫికేషన్. హై క్వాలిఫికేషనా? ఏం చదువుకున్నావు? ఎంఏ, గోల్డ్ మెడలిస్ట్. ఎంఏ గోల్డ్ మెడలిస్టా? ఇంత చదువుకుని ముందే జాబ్ చేయాలని ఎందుకు అనుకోలే? హౌస్ వైఫ్గా ఎందుకు ఉండిపోవాలనుకున్నావు? మా నాన్నకు నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకు? మగాడు సంపాదించాలి,
ఆడది వండి పెట్టాలి. ఇదే ఆయన సిద్ధాంతం. ఏయ్